ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్పంచ్ వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఓటర్లు మాత్రం అక్కడ క్యూలైన్లకు నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుండే అంటే 1 గంట వరకే ఎన్నికలు జరుగుతుండడం, ఆ తర్వాత కౌంటింగ్ జరుగుతుండడంతో ఈ రోజు మాత్రమే అభ్యర్థుల భవితవ్యం తేలనుండడంతో అభ్యర్థులతో మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం రఘునాథ్పల్లి మండలం నిడిగొండ గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ అభ్యర్థులు కొంత కన్ఫ్యూజన్ కు లోనవుతున్నారు. మాకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టు జారీ చేశారు. ప్రస్తుతానికైతే ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో మళ్ళీ ఒక ఓటర్ లిస్టు జారీ చేశారు. దానికి దీనికి టాలీ కావడం లేక అనేక ఇబ్బందులు పడుతున్నాము, అసలు కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉన్నామని చెప్పి నిడిగొండలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. సరే, బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి ఉన్నారు ప్రస్తుతానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏం ఫేస్ చేస్తున్నారు ఒకసారి కనుక్కుందాం. అన్న, ఏమైందన్న అసలు మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి. మేము నామినేషన్ వేసేటప్పుడు మాకు ఓటర్ లిస్టులో ఎంపీడీఓ గారి దగ్గర నుంచి జారీ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మేము నామినేషన్ పత్రాలు వేయడం జరిగింది. దాని ఆధారంగానే మేము మా ఏజెంట్లను అపాయింట్ చేసుకున్నాము. ఏజెంట్లను ఇక్కడ కూర్చోబెట్టేసరికి పోలింగ్ ప్రాంతం లోపల మన పోలింగ్ సిబ్బందికి ఇచ్చినటువంటి ఓటర్ లిస్టులు ఒక రకంగా ఉన్నాయి, సీరియల్ నంబర్స్. మా దగ్గర ఉన్నటువంటి ఓటర్ లిస్టులో సీరియల్ నంబర్లు ఒక రకంగా ఉన్నాయి. ఫేసింగ్ సీటు ప్రతి ఓటర్ లిస్టుకి ఫేసింగ్ సీటు ఒక రకంగా పెట్టారు. లోపల ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఓటర్ లిస్ట్ లో ఒకటి సీరియల్ నంబర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మాకు ఇచ్చిన వాటిలోనేమో ఒకటో పోలింగ్ స్టేషన్ నుంచి వెళ్ళి చివరి వరకు కంటిన్యూషన్ సీరియల్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ప్రతి బూత్ లో పోల్ చీటీలు తెచ్చుకున్నటువంటి ఓటర్ల దగ్గర పోల్ చీటీలు ఉన్నాయి. ఆ పోల్ చీటీలో ఉన్నటువంటి స్లిప్ లోపల వాళ్ళ సీరియల్ నంబరు సపోజ్ 40 ఉంటే మన దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ లో 1250, 1251 అని ఉండడం జరుగుతుంది. వాళ్ళకు వెరిఫికేషన్ ఇబ్బంది అవుతుంది, కన్ఫ్యూజన్ పడుతున్నారు మా ఏజెంట్లు. ఎలక్షన్ అంతా గందరగోళంగా ఉంది. మరి ఇది ఎందుకు జరిగిందో మాకు అర్థం కావట్లేదు. మరి ఎంపీడీఓ గారి కార్యాలయం జరిగిందా లేకపోతే ఎక్కడ జరిగిందో మాకేం అర్థం కావట్లేదు. అందువల్ల మాకు ఎలక్షన్ సిబ్బంది అనుకోండి, అదేవిధంగా మా పోలింగ్ ఏజెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఓటర్ను వెతుక్కోవడంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది ఎందుకు జరిగిందో మాకు అర్థం కావట్లేదండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే మీరు ప్రస్తుతానికి మీకు ఇచ్చినటువంటి అంటే అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒకటే లిస్ట్ ఇచ్చారా, లేకపోతే కొందరికి అది కొందరికి ఏమైనా ఇచ్చి కన్ఫ్యూజన్ స్టేట్ చేసే క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు 10 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ. ప్రతి స్టేషన్ కు ఒక్కటి నుండి స్టార్ట్ చేశారు సీరియల్ నంబర్. కానీ మాకు ఇచ్చినప్పుడు మాకు ఎంపీడీఓ గారి దగ్గర నుంచి మాకు ఓటర్ లిస్ట్ వచ్చినప్పుడు ఒకటో బూత్ లో ఒకటి నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు 10 బూతులు అయితే ఉంటే ఆ 10 బూతులకు కూడా కంటిన్యూషన్ నంబర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రము ప్రతి బూత్ కు ఒకటి నుంచి సీరియల్ నెంబర్ స్టార్ట్ చేయడం వల్ల ఇబ్బంది జరుగుతా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మన ముందు మీకు చెప్పలేదు? అందగట్టు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మేము పోల్ సిటీలు చూసుకొని మా దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ చూస్తే టాలీ కాలే. ఈ పేరు ఎక్కడ ఉంది అని చూస్తే ఆయన సీరియల్ నెంబర్ ఏమో 40 అని. నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను బూత్ నంబర్ 2 లో ఉంటా. నేను అంటే పోలింగ్ స్టేషన్ 2 లో నా పేరు ఉంటది. దాంట్లో నేను నామినేషన్ వేసింది 267 సీరియల్ నెంబర్ ప్రకారం వేసిన. ఇవాళ మాత్రం మన దగ్గర ఓటర్ లిస్ట్ లోపల 40 అని వచ్చింది నాకు సీరియల్ నెంబర్. ఓన్లీ 40 సీరియల్ నెంబర్ వచ్చింది. అంటే నేను నామినేషన్ వేసినప్పుడు 267 అని ఉన్నది ఆ బూత్ లోపల, ఆ పోలింగ్ స్టేషన్ లోపల. ఇప్పుడు ఓన్లీ 40 అని వచ్చింది ఆ పోలింగ్ స్టేషన్ లోపల. ఎంతవరకు కన్ఫ్యూజన్ ఎవరు ఏ రకంగా అధిగమించాలని అర్థమైతలేదు. ఓకే, ఇదివరకు గతంలో మరి గత ఎన్నికల్లో కూడా ఇట్లాంటి ఇచ్చిండ్రా, ఈసారి మొదటిసారి ఇచ్చిండ్రా? ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఎన్నికల్ని ట్రాన్స్పరెన్సీ గా ఈజీగా చేయడం కోసం ఒక ప్లాన్ కూడా, ఎందుకంటే మారుతున్నటువంటి కాలానికి కూడా కొత్త ప్లాన్లు వేస్తూ ఉంటారు కదా, మరి ఈజీగా ఓటర్లని చేయడానికి ఉంటుంది. మరి గతంలో కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఉండేనా? గతం పరిస్థితి నాకు తెలియదు వాస్తవంగా. వాళ్ళు ఒకవేళ ఈ మార్పులు చేసి ఉంటే మాకు కమ్యూనికేట్ చేస్తే బాగుంటుండే. ఓటర్ లిస్టు ఏదైతే ఓటర్ లిస్ట్ వాళ్ళు అప్డేట్ చేసి ఈజీ మెథడ్ ఫాలో అయిదాం అనుకున్నప్పుడు అదే ఓటర్ లిస్టు మాకు కూడా కమ్యూనికేట్ చేస్తే మా ఏజెంట్లకు మేము ఫ్రీగా కూర్చోబెడుతుంటే మీ ఇబ్బంది ఎవరికి కాకపోతుండే. అసలు మాకు కమ్యూనికేటే చేయలేదు. మేము అడిగితే కూడా అది రెస్పాన్స్ ఎక్కడ కనబడతలేదు. ప్రస్తుతానికి అయితే ఇట్లాంటి కొన్ని సమస్యలు కూడా ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఓటర్లు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైనప్పటికీ కూడా కొంత చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో అయినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి. ఓటర్లు కూడా అభ్యర్థులు ఒక్కొక్కసారి వస్తున్నారు. కానీ ఇక్కడ 11 గంటల వరకు కూడా కొంత ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఎక్కువగా పోలింగ్ శాతం గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి అలాగే ఓటు వేయడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే
ఏదేమైనప్పటికీ కూడా ఓటర్లు మాత్రం అక్కడ ఉదయం నుండి దూర ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా 1 గంట లోపే వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కౌంటింగ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉండడంతో అభ్యర్థుల భవితవ్యం మాత్రం ఈ రోజు తేలడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి దూర ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే గ్రామాలకు చేరుకొని కూడా ఓటు వేస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆ సమస్యలను లీడ్ చేయడానికి కూడా అన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆర్ఓ గారు అలాగే ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సాల్వ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. రణత్పల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.